హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రచిత రుచులు. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయకుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలలో ఒకటి ఈ తాలికల పాయసం. మా ఇంట్లో తప్పకుండా చేస్తాం వినాయక చవితికి. ఇది నేను గోధుమ పిండితో తయారు చేస్తున్నాను. 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకొని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మన చపాతి పిండిలా ముద్దలా కలుపుకోవాలి. ఇందులో 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఈ నెయ్యి మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. నెయ్యి వేయడం వలన మన తాలికలు అనేవి అంటుకోకుండా చాలా సాఫ్ట్గా వస్తాయండి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఈలోపు స్టవ్ వెలిగించుకొని పాలు వేడి చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా పిండి ముద్దను తీసుకొని ఒక పీట పైన ఈ విధంగా తాలికలను తాల్చుకోవాలి. మనకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు. నేను మరీ సన్నగా కాకుండా మరీ లావు కాకుండా ఇలా మీడియం సైజులో చేసుకుంటున్నాను. అన్నీ ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటికి సరిపడా 1 కప్పు వరకు బెల్లం తురుము తీసుకుంటున్నాను. అలాగే పొడి పిండి తీసుకుంటున్నాను. అది కూడా గోధుమ పిండినండి. 1 స్పూన్ వరకు తీసుకున్నాను. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. మనకు నచ్చినన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేను కొంచెం కాజు, కొబ్బరి, బాదం తీసుకున్నాను. ఇవి దోరగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో 1 గ్లాస్ వరకు వాటర్ తీసుకుంటున్నాను. ఇవి మరగనివ్వాలండి వాటర్. మన పాలు కూడా మరిగిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. నీళ్ళు మరిగిన తర్వాత తాలికలు వేసుకోవాలి. ఇవి తాలికలు మనం వాటర్లో వేయగానే విడివిడిగా అయిపోతాయి. ఇవి బాగా ఉడకనివ్వాలి. ఈ తాలికలు ఉడకాయో లేదో ఒకసారి చూసుకోవాలి. ఇవి పూర్తిగా ఉడికిన తర్వాతే బెల్లం తురుము వేసుకోవాలి. ముందుగానే బెల్లం వేసుకుంటే తాలికలు ఉడకవు. కాబట్టి పూర్తిగా ఉడికిన తర్వాత బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లం కరిగే వరకు కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు కాసేపు ఉడకనివ్వాలి. అలాగే మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదా, దాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ బెల్లం పాకంలో ఈ గోధుమ పిండిని వేసుకొని వెంటనే కలుపుకోవాలి. ఈ పిండిని వేసుకోవడం వల్ల పాకం అనేది తొందరగా చిక్కబడిపోతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది కాస్త ఉడికిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్, అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కొద్దిసేపు కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ బెల్లం పాకం అనేది కాస్త చల్లారనివ్వాలి. ప్యాన్ పక్కన దించి పెట్టుకొని మధ్యలో కలుపుతూ ఉంటే ఈ బెల్లం పాకం అనేది త్వరగా చల్లారుతుంది. ఈ పాకం వేడిగా ఉన్నప్పుడు పాలు వేసుకుంటే విరిగిపోతాయండి. బెల్లం ఉంది కాబట్టి విరిగిపోతాయి. పూర్తిగా చల్లారిన తర్వాత పాలు వేసుకోవాలి. ఇది చూసి వేసుకోండి. ఇప్పుడు మనకు దాదాపుగా చల్లారిపోయింది. ఇప్పుడు మనం మరిగించుకున్న పాలు ఉన్నాయి కదా, అవి మన పాయసానికి తగినన్ని వేసుకోవాలి. నేను 1 కప్పు వరకు పాలు వేసుకున్నాను. మన టేస్ట్కు తగ్గట్టు వేసుకోవాలి. ఈ పాలు అనేవి పాకంలో పూర్తిగా కలిసేలా బాగా కలుపుకోవాలి. అంతేనండి, అమృతం లాంటి తాలికల పాయసం రెడీ అయిపోయింది. ఈ విధంగా తయారు చేసుకున్న తాలికల పాయసాన్ని మన గణపయ్యకి నైవేద్యంగా సమర్పించండి. ఓకేనండి. నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.